హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అప్డేట్ వచ్చేసి మన కింద సంబంధించిన విగ్రహాలది థర్డ్ లేయర్ అనేది స్టార్ట్ అయిపోయింది గాయ్స్. అండ్ ఇంకోటి వచ్చేసి మన సెకండ్ లేయర్కి సంబంధించిన పైన ఫేసెస్ అనేది అయిపోయింది, మన మెయిన్ ఫేసెస్. అక్కడ చూసుకున్నట్టయితే విగ్రహాలు, మన జగన్నాథ స్వామి విగ్రహాలు థర్డ్ లేయర్కి సంబంధించిన వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది. అది కూడా చూస్తాను దగ్గరికి వెళ్ళేసి. సో పైన చూసుకున్నట్టయితే మన పంచవర్క్ అదంతా ఆల్రెడీ ఇప్పుడు అయిపోయింది. సో కింద చూసుకున్నట్టయితే థర్డ్ లేయర్కి సంబంధించిన మేకింగ్ అది అవుతుంది, అది కూడా చూస్తాను. సో చలో. సో గైస్, మనం చూసుకున్నట్టయితే కింద మన మెయిన్ స్టేజ్, వినాయకుని మెయిన్ స్టేజ్ జాలీలో అనేది వేసేసారు. సో మొత్తం జాలీతో కవర్ చేసేసారు. దీని మీద నుంచి ఫస్ట్ లేయర్ సంబంధించినది వేస్తారనమాట. సో ఇక్కడ మన జగన్నాథ స్వామి థర్డ్ లేయర్ సంబంధించిన అవుతుంది. అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం జాలీలు వేసేసారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన థర్డ్ లేయర్కి సంబంధించిన మట్టి అనేది తయారు చేస్తున్నారు. సో దాన్ని ఓన్లీ లిక్విడ్ అనేది తీస్తున్నారు, మట్టిలో నుంచి ఓన్లీ లిక్విడ్ తీసేసి జూట్ ఉంటుంది కదా, ఆ జూట్కి సంబంధించినది అది కూడా వేస్తారనమాట. సో పైన ఆల్రెడీ థర్డ్ లేయర్ సంబంధించినది అది అవుతుంది. సో అది కూడా చూస్తాను, ఎలా థర్డ్ లేయర్ అనేది అప్లై చేస్తారో అది కూడా చూస్తాను. ఫస్ట్ థర్డ్ లేయర్ కోటింగ్ మన వాసవిదేవి మాతకి చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేశారు. సో ఇది అయిపోయాక జగన్నాథ స్వామికి చేశారంట. ఇది ఏంటంటే మన స్మూత్నెస్ కోసము చేసిన మట్టి అనమాట. సో అక్కడ జూట్ వర్క్ అవుతుంది, అది కూడా చూస్తాను. ఇక్కడ వచ్చేసి మన బట్ట వర్క్. సో ఇది మన ఫోర్త్ లేయర్. సో బట్ట చూసుకోవచ్చు, ఈ బట్ట అనేది మన విగ్రహం మీద నుంచి దాన్ని అది చేస్తారు అనమాట. సో అది కూడా చూస్తాను, ఈ బట్ట ఎలా యూజ్ చేస్తారో. అక్కడ వచ్చేసి వెల్డింగ్ అన్న వాళ్ళు బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మన జూట్ అనమాట. ఇది కూడా థర్డ్ లేయర్ సంబంధించినది అనమాట. ఇది ఇంకా మట్టి ఇందాక చూపించాను, ఆ మట్టి ఇంకో ఇది ఒక మట్టి, ఈ మట్టి రెండు మట్టిలు ప్లస్ ఇది జూట్ కలిపితే థర్డ్ లేయర్ సంబంధించినవి అవుతాయి గాయస్. సో అది కూడా చూస్తాను ఎలా చేస్తారో. సో చూసుకున్నట్టయితే గాయస్, మన థర్డ్ లేయర్కి సంబంధించినది ఎలా చేస్తారు చూడండి. థర్డ్ లేయర్ అప్లై చేశాక మన బట్ట ఉంటుంది కదా, ఆ బట్ట కానీ ఫోర్త్ లేయర్కి చేస్తున్నారు చూడండి. సో కొంచెం అది ఉంటుంది కదా, కొంచెం తడి దాని మీదకి తడి చేస్తే సో థర్డ్ లేయర్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. అక్కడ చూసుకోవచ్చు మన వాసవిదేవి థర్డ్ లేయర్ సంబంధించినదంతా అప్లై చేసేసారు. దాని నుంచి బట్ట అనేది అప్లై చేస్తున్నారు అనమాట. అయితే గాయస్, అక్కడ బట్టతో అది చేస్తున్నారు కదా, ఫినిషింగ్ ఇస్తున్నారు కదా, దానికన్నా ముందు థర్డ్ లేయర్ ఏంటంటే మన మట్టి ఉంటుంది కదా, రెండు మట్టిలు, ఒకటి సిమెంట్ మట్టి, ఇంకోటి నార్మల్ మట్టి, ఇంకో జూట్, ఆ మూడు కలిస్తే థర్డ్ లేయర్ అవుతుంది. దాని మీద నుంచి ఈ బట్ట అనేది ఫినిషింగ్ కోట్ అనమాట ఇది. సో గాయస్, ఇక్కడ థర్డ్ లేయర్ సంబంధించిన మట్టి అనేది అప్లై చేస్తున్నారు మన జగన్నాథ స్వామికి. సో చూసుకోవచ్చు మన థర్డ్ లేయర్కి ఎంత ఫినిషింగ్ ఉంటుందో. సో క్రేజీ ఉంటుంది గాయస్ ఇప్పటి నుంచి అప్డేట్స్. సో ముందు ఇంకా చాలా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మీరు అలానే సపోర్ట్ చేస్తుంటే ఇంకా క్రేజీ కంటెంట్ చేస్తాను గాయస్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన ఐగ్రా స్వామి. సో అది ఐగ్రా స్వామి కూడా అయిపోతుంది నెక్స్ట్, ఈ జగన్నాథ స్వామి అయిపోయాక. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేశాను గాయస్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సో సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ తెస్తా. ఇక్కడ వచ్చేసి మన షెడ్కి సంబంధించిన వర్క్ అనేది అవుతుంది గాయస్. సో ఇందాకనే బ్రేక్ అనేది అయ్యింది. సో లంచ్ బ్రేక్కి వెళ్ళారనమాట. సో అన్నవాళ్ళు ఇంకొక ఇద్దరు అన్నవాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో అక్కడ చూసుకున్నట్టయితే షెడ్కి సంబంధించిన అంతా ప్రిపరేషన్ అవుతుంది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది 2 daysలో. షెడ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్ మన వినాయకుడి లెఫ్ట్ సైడ్లో గుడి ఉందన్నమాట, చిన్న గుడి. సో దానికి షెడ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడికి సంబంధించిన కింద స్టేజ్ వర్క్ అనేది అవుతుంది. ఫస్ట్ లేయర్ చేస్తారు కదా, ఇందాక చూపించారు కదా జాలీ వర్క్. సో ఆ జాలీ మీద నుంచి ఈ ఫస్ట్ లేయర్ అన్నది వేస్తారనమాట. వినాయకుని వెనకాల చూసుకున్నట్టయితే అది కొండాలన్నమాట, ఇది ఆల్రెడీ అయిపోయింది. సో పైకి వెళ్ళి చూసేద్దాం గాయస్ ఏమేమి వర్క్ అవుతుందో. చెల్లో మరి. సో గాయస్, మనం చూసుకున్నట్టయితే మనము ఎగ్జాక్ట్గా పాముల దగ్గర ఉన్నాము. సో పైన నుంచి కింద వరకు ఒకసారి చూసేయండి మళ్ళీ ఒకసారి. సో సెకండ్ లేయర్కి సంబంధించిన అంతా ఫినిషింగ్ అయిపోయింది. ఇక్కడ చూడండి గాయస్, క్రేజీ అంటే క్రేజీ ఫినిషింగ్ వచ్చింది. ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది, అది కూడా అయిపోతుంది. సో థర్డ్ లేయర్కి సంబంధించింది రేపటి నుంచి స్టార్ట్ అనమాట. సో రేపటి నుంచి మంచి అప్డేట్ వస్తాయి గాయస్, అది చూసేయండి మంచిగా. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. సో గాయస్ చూసుకోండి, మనకు స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ ఫేస్ అనమాట. సో లెఫ్ట్ ఫేస్ ఉంది కదా, దాని ఫినిషింగ్ చూసుకోండి. సో సెకండ్ లేయర్ ఫినిషింగ్ అనేది అయిపోయింది. సో చూసుకోండి ఎంత బాగుందో మన వినాయకుడు. ఇంకా థర్డ్ లేయర్ స్టార్ట్ అయితే ఇంకా అందంగా ఉంటాడు గాయస్ మన వినాయకుడు, మన బుజ్జ వినాయకుడు. నిన్న తొండం కాలేదు, ఈరోజు అయిపోయింది తొండంకి సంబంధించినంత. సో కిరీటం కూడా చూస్తాను చూడండి. సో పైన కిరీటం నుంచి కింద వరకు మొత్తం అయిపోయింది. సో కింద చేతులు అనేది ఫస్ట్ లేయర్ అయిపోతుంది. సో సెకండ్ లేయర్ కూడా అప్లై చేస్తారంట, కింద చూస్తాను కిందికి వెళ్ళేసి కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని ఆయుధం అనమాట అది. సో పైన చూసుకోండి, పైన నుంచి కింద వరకు మొత్తం సెకండ్ లేయర్ సంబంధించిన మొత్తం అయిపోయింది. చేతులకు కూడా చూసుకోవచ్చు. దీని మీద నుంచి థర్డ్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారంట రేపటి నుంచి.
ఇలా డైలీ అప్డేట్స్తో పాటు మన మేకింగ్ వీడియోకి సంబంధించిన కూడా పెడతాను గైస్ చూసుకోవచ్చు. మన మెయిన్ ఫేస్ అనమాట, వినాయకుడికి సంబంధించిన మెయిన్ మిడిల్ ఆఫ్ ది ఫేస్ అనమాట. సో చూసుకోవచ్చు, నిన్న సెకండ్ లేయర్ సంబంధించింది నేను మేకింగ్ వీడియో పెట్టాను, చూడని వాళ్ళు చూసేయండి గైస్. సో చూసుకోవచ్చు కింద ఎంత పెద్ద ఉందో తొండము. సో పైనుంచి కింద వరకు మన స్వామివారికి రేపు థర్డ్ లేయర్ అప్లై చేసిన తర్వాత ఇంకా క్రేజీగా అనిపిస్తుంది గైస్. రేపు చూసేయండి, రేపటి అప్డేట్స్లో రేపటి నుంచి మొత్తం థర్డ్ లేయర్ అనమాట. పైన నుంచి కింద వరకు మొత్తం థర్డ్ లేయర్. సో ఇక్కడ చూసుకోవచ్చు మన వినాయకుని కళ్ళు మొత్తం ఎంత క్రేజీ ఉందో. పైన నుంచి కింద వరకు చూసేయండి. అక్కడ చూసుకున్నట్టయితే వినాయకుని చెవులు చూసుకొని ఎంత కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్లో వచ్చిందో. సో అక్కడికి వెళ్ళేసి రైట్ సైడ్ ఫేస్ చూస్తారు చూడండి, చూడండి గైస్. సో చూసుకోండి మన రైట్ సైడ్ ఫేస్, ఇది మెయిన్ ఫేస్ అనమాట. ఇది మెయిన్ ఫేస్, ఇది రైట్ సైడ్ ఫేస్, వినాయకుడికి సంబంధించిన రైట్ సైడ్ ఫేస్. ఇది ఆయుధం గైస్. సో వినాయకుడి చేతిలో ఆయుధం, వినాయకుడు లెఫ్ట్లో ఉంటుంది కదా ఆయుధం, ఆ ఆయుధము. సో అక్కడ ఒక ఆయుధం, ఇక్కడ ఒక ఆయుధము. సో అక్కడ చూసుకోవచ్చు వినాయకుడి ఫేస్ ఇది ఆల్రెడీ 2 days బ్యాకే అయిపోయింది. ఆల్రెడీ చూస్తూనే ఉన్నా, 2 videos నుంచి చూస్తున్నాయి ఈ వినాయకుడిని. సో ఎప్పుడూ అయిపోయింది గైస్. సో చూసుకోవచ్చు మన స్ట్రక్చర్ అంతా. సో నిన్న మొత్తం పాలిషింగ్ చేశాను అనమాట. దాని మీద నుంచి సెకండ్ లేయర్కి సంబంధించిన వర్క్ దాని మీద ఉంటుంది కదా, సో దాని మీద నుంచి పాలిషింగ్ చేశారు. సో పాలిషింగ్ చేశాక ఇలా ఉంది గైస్. సో చూసుకోవచ్చు కరెక్ట్ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది ఇప్పటి నుంచి మనకి. సో గైస్ చూసుకోవచ్చు మన వినాయకుడిని పైన నుంచి కింద వరకు చూసుకోండి. సో తొండం చూడ ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది గైస్ తొండం అనేది. సో అక్కడ వర్క్ అనేది జరుగుతుంది, చేతిలో కొంచెం బ్యాలెన్స్ ఉందన్నమాట. సో అది కూడా చూస్తాను కిందికి వెళ్ళేసి. సో గైస్ మనం వినాయకుడిని మెడ భాగం దగ్గర ఉన్నాము. సో చూసుకున్నట్లయితే మన వినాయకుడికి సంబంధించిన లెఫ్ట్ షోల్డర్ అదంతా అయిపోయింది. సో అక్కడ ఆయుధం అనమాట, వినాయకుడికి సంబంధించిన ఆయుధం సెకండ్ లేయర్ కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ సెకండ్ లేయర్ బ్యాలెన్స్ ఉందంట, కింది నుంచి సెకండ్ లేయర్ బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. అక్కడ కూడా చూసుకున్నట్టయితే మన చేతులు అనేది బ్యాలెన్స్ ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు. మొత్తం చేతుల వర్క్ అనేది అయిపోతుంది గైస్. ఇక్కడ చూసుకున్నట్టయితే వినాయకుడికి సంబంధించిన రైట్ షోల్డర్ అనమాట. సో కింద చెస్ట్ భాగం, పైన రైట్ షోల్డర్, కింద ఇదంతా అయిపోయింది. ఇక్కడ రైట్ షోల్డర్ నుంచి ఫస్ట్ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది సెకండ్ లేయర్. ఒక నిమిషం గైస్ వినాయకుని ఫేస్ చూపిస్తాను. సో చూసుకోండి వినాయకుని ఫేస్ పైన నుంచి కింద వరకు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ లేయర్కి సంబంధించింది అప్లై చేశాక అట్లా ఫినిషింగ్ అనేది చేస్తారు మన సార్. సో పైన కూడా ఇలానే చేస్తారు గైస్, పైన నుంచి కింద వరకు ఫినిషింగ్ ఇలానే చేస్తారు సెకండ్ లేయర్కి అయిపోయాక. ఈరోజు వచ్చేసి మొత్తం మన చేతుల వర్క్ అనేది అయిపోతుంది గైస్ సెకండ్ లేయర్కి సంబంధించింది. ఇంకా కోటింగ్ కూడా అయిపోతుంది. సో చూసుకోవచ్చు కోటింగ్ ఇలా చేస్తున్నారు. సో కరెక్ట్ స్ట్రక్చర్లో అనేది చేస్తారు మన సార్. సో గైస్ అక్కడ చూసుకోవచ్చు మన వినాయకుడి ఆశీర్వాదం చెయ్యి. సో ఇక్కడ చూసుకోవచ్చు వినాయకుని చెస్ట్ భాగం ఇది. సో వినాయకుని తొండం ఇది, కింద బొజ్జ భాగము, ఇక్కడ కూడా చెస్ట్ భాగం వినాయకుడి లెఫ్ట్ సైడ్ చెస్ట్. లడ్డు చూసుకోవచ్చు గాయస్ ఎంత క్రేజీ ఉందో. సో 3-4 years బ్యాక్ ఒరిజినల్ లడ్డు పెడుతుండే, ఈసారి నార్మల్ లడ్డు పెట్టేశారు. సో చూసుకోవచ్చు వినాయకుడి పుస్తకం ఉంది చేతిలో. సో అక్కడ వినాయకుడి లోటస్ అనమాట, వినాయకుడి చేతిలో లోటస్. సో లోటస్ కూడా అయిపోయింది, అది కూడా ఈరోజు సెకండ్ లేయర్ అయిపోతుంది. సో ఫినిషింగ్ కూడా అయిపోతుంది ఈరోజు మొత్తం మ్యాక్సిమము. రేపటి నుంచి థర్డ్ లేయర్ అనమాట. గాయస్ నా పోస్టర్లో చూపించాను కదా సేమ్ అలానే వస్తుంది కింద ఎగ్జాక్ట్గా. అక్కడ వినాయకుడిని నడుము కింద వజ్రాలు, ఇదంతా వినాయకుడిని బొజ్జ అనమాట. బొజ్జ కింద మొత్తము పంచ అదంతా వర్క్ అవుతుంది గాయస్. అక్కడ వినాయకుడి వెనకాల గ్లోబ్ గాయస్ అది. సో ఈ రోజుకి ఇంతే గాయస్ అప్డేట్. వీడియో నచ్చినట్టయితే కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. చలో మరి ఉంటా.